పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. మనందరం కూడా వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. అందులో ఒక మలుపు ఏమిటంటే రఫా మలుపు మనం చూసాము. మరి 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి, ఆయన మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారు ఎందుకు కింద స్థాయి క్యాడర్ని, కింద స్థాయి నాయకుల్ని కంట్రోల్ చేయలేకున్నారు? ఇది పార్టీకి నష్టం జరుగుతుంది, మీరు పద్ధతులు మార్చుకోవాలని ఎందుకు చెప్పడం లేదు? చెప్పిన వాళ్ళు వినడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. వర్మ గారు, నేను అనేక సందర్భాల్లో పుట్టినరోజు పండుగలకు పోతుంటాను, మీరు కూడా వెళ్ళుంటారు పుట్టినరోజు పండుగలకి. పిల్లల పుట్టినరోజు, పెద్దోళ్ళు వాళ్ళు కేక్ తెస్తారు. ఆ కేక్ లో ఆ కేక్ తయారు చేసి పంపేవాడు కూడా ఒక ప్లాస్టిక్ కత్తి పంపిస్తాడు, చిన్నది. అవునా కాదా? అవును అవును. ఆ ప్లాస్టిక్ కత్తి చిన్నది పంపిస్తాడు, దాంతో కేకులు కట్ చేసి పంపిస్తాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈ చేసుకోకూడదని ఎవరు చెప్పరు. ఆయనకి రాష్ట్రం అంతా అభిమానులు ఉన్నారు, 40% ఓట్లు వచ్చాయి. ఆయన్ని ఇప్పటికీ అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఆయనకి పెద్ద ఎత్తున పుట్టినరోజు పండుగలు జరుపుకుంటే తప్పేమీ లేదు. కానీ ఇంత పాకులు తీసుకొని, ఇంత పొడుగ్గా ఉండే కత్తులు తీసుకొని మేము రఫా బోర్డులు పెట్టుకొని మేము ఆయన జన్మదినాన్ని మేము జరుపుకుంటున్నామంటే ఇది ఎటువంటి సందేశం పోతుందో ఒకసారి వైసీపీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఎందుకని కోరుకుంటున్నా అంటే, వైసీపీ ఈజ్ ఎ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ, ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ. ఇది గుర్తింపు గల ప్రతిపక్ష పార్టీ కాకపోవచ్చు, వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడి కేబినెట్ హోదా నిబంధనల ప్రకారం ఉండకపోవచ్చు. బట్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆయనే ప్రధాన ప్రతిపక్షం, 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళ యొక్క పద్ధతులు మార్చుకోవడం లేదు? ప్రజలకు ఒక పాజిటివ్ సందేశం, ఒక సానుకూలమైన సందేశము, మేము ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీగా మేము ప్రజల కోసం చేస్తాము. ఈ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే మేము ఎత్తి చూపుతాము, నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తాము. అవసరం వస్తే ధర్నాలు, రాస్తారోకోలు, లేదా ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా పాటించవలసిన అన్ని పద్ధతులు మేము అనుసరిస్తామనే సందేశం ఎందుకు పంపించలేకున్నారో నాకైతే అర్థం కావడం చాలా ఆశ్చర్యంగా ఉంది కూడా. ఆయన ఆ పార్టీ అధినేత, ఆయనే సుప్రీము, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ సుప్రీం ఎందుకు కింద క్యాడర్ని కంట్రోల్ చేయడం లేదు? ఇది అందరూ కూడా ఒక ప్రశ్న ఈ రాష్ట్రంలో. నాది మరొక ప్రశ్న అండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు 18 నెలలు కామ్గానే ఉన్నారు, ఒక్కసారిగా ఆయన స్పీడ్ అయిపోతున్నారు, డైరెక్ట్ గా అటాక్ మోడ్ లో దిగిపోతున్నారు? ఎప్పుడు కామ్గా లేరు. ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన నిరంతరం పర్యటిస్తున్నారు. నేను పర్యటన కోసం కాదు, మాటల కోసం నేను చెప్తున్నాను. మాటలు కూడా మాట్లాడుతున్నారు. మీకు తెలుసు కదా, ఇక్కడ ఒక పాప మీద అత్యాచారం జరిగినప్పుడు ఆయన హోంమంత్రి మీద కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది మనకు గుర్తుంది కదా. ఆయన ఎప్పుడు కూడా ఆయన కామ్గా ఉండడం లేదు. ఆయన కొన్ని సమయాల్లో చాలా ఆవేశంగా, తీవ్రంగా, సహజ సిద్ధమైన ఆయన యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో ఆవేశంగా ఉండడము. ఎప్పుడు కూడా వర్మ గారు చిత్తశుద్ధి ఉన్నప్పుడు మీకు ఆవేశం ఉంటుంది, ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతారు, టెంపర్మెంట్ పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారితో అదే చిత్తశుద్ధి ఉంది. దాన్ని మీరు సమస్య అంటారా, లేకుంటే సానుకూలం అంటారా, అనుకూలం అంటారా, మీరు ఏ పేరు పెట్టుకున్నప్పటికే పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ సిన్సియర్ మ్యాన్, సిన్సియర్ లీడర్. ఆయన మోసపోసిన రాజకీయ నాయకుడు కాదు. ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయంలో లేడు, లేదా ఇంకేదో కాదు. ఆయనకంటూ ఒక రాజకీయ పార్టీని స్థాపించి నేను ప్రజల కోసం వస్తున్నా అని చెప్పి ఆయన పనిచేస్తున్న వ్యక్తి. దాన్ని ఏమంటారంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు. ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. కొంతమందికి అయితే నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు. బట్ యాజ్ అన్ ఇండివిజువల్, ఒక లీడర్ గా ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అవసరం వచ్చినప్పుడు ఏ విధమైన వ్యాఖ్య అయినా చేయడానికి, ఎటువంటి సందేశాన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ దురదృష్టం ఏంటంటే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఆయన క్యాడర్ ఎందుకు కంట్రోల్ చేయడం లేదు, ఒక సానుకూలమైన సందేశం ఎందుకు పంపించడం లేదు, అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? పెద్ద నాకు ముందు మాట్లాడిన సురేంద్ర నాయుడు గారు చెప్పారు, అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. యోగి పాలన అంటారేంటి సడన్ గా? ఏమండి యోగి పాలన అంటారేంటి పవన్ కళ్యాణ్ గారు? అంటారండి యోగి ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలు ఏ విధంగా నియంత్రిస్తున్నారో మనం చూసాం.
శాంతి భద్రతలకు భంగం కలిగించిన వాళ్ళు ఎవరిని కూడా అది ఇర్రెస్పెక్ట్ ఏ మతం కులం చూడడం లేదు, చాలా తీవ్రంగా స్పందిస్తున్నాడు. కాబట్టే అక్కడ ఉండే మాఫియాలన్నీ కూడా అంతు లేకుండా పోయాయి, మాఫియాలన్నీ మాయమైపోయాయి, మాఫియాలన్నీ ఈ రోజు తలెత్తి తిరిగే పరిస్థితి లేదు, మాఫియాలకి తీవ్రమైన హెచ్చరికలు వెళ్తున్నాయి. కాబట్టి ఈ ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు బహుశా నేను గర్వంగా చెప్పగలను, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ఉండే శాంతి భద్రతల విషయంలో ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ లో ఆ విధమైన వాతావరణం ఉండేది కాదు. ఆ వాతావరణంతో ఈ రోజు వారు కూడా, యోగి గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆదర్శం అయి ఉండొచ్చు. అందుకని ఆయన చెప్తున్నారు యోగి లాగా వ్యవహరించాల్సి వస్తుందని. ఇంతకుముందు సనాతన ధర్మం విషయంలో కూడా అదే వ్యాఖ్యలు చేశారు, సనాతన బోర్డు కావాలని చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మామూలు మొసపోసిన రాజకీయ నాయకుడిగా ఆలోచించకుండా కొత్త ధోరణితోటి ఆయన ఎక్కడ ఏం జరిగినప్పుడు కూడా స్పందించడం, సొంత పార్టీలో జరిగినా మీరు ఇందాక చెప్పారు డిఎస్పీ విషయం, మీరు మీ వార్తల్లో మీరు మాట్లాడుతూ చెప్పారు. ఈ ప్రభుత్వంలో డిఎస్పీ మీద ఏ విధంగా విరుచుకుపడ్డారో మనం చూసాము, తర్వాత జరిగిన తదనంత పరిణామాలు కూడా మనం ఏం చేశామో చూసాము. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలు ఈ రోజు గత 5 సంవత్సరాల పరిపాలనకి 19 నుంచి 24 వరకు 24 నుంచి వచ్చిన ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అంచనా వేస్తున్నారు, తేడా చూస్తున్నారు. ఇక్కడ ఒక పనిచేసే ప్రభుత్వం ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కానీ అదే సమయంలో ఒక పనిచేసే ప్రతిపక్ష పార్టీ, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ ఉందని కూడా ప్రజలు ఆలోచించే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు లేదా మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు సలహా ఇవ్వచ్చు ఆయనకి. అన్నా ఇట్లా ఉంది ప్రజల్లో భావన, మీరు దాన్ని ఏ విధమైన సందేశం ఇస్తారో కార్యకర్తలకు మనం పాజిటివ్ గా ఆలోచిద్దాము, మనం ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదాము, ఒక ప్రజాస్వామ్యంలో మంచి ప్రతిపక్షంగా నిలబడదామని మోహన్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన ఉన్న అనుభవంతో ఆలోచించవచ్చు.